ఓం గం గణపతే నమః. ఖైరతాబాద్ గణేష్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ హిందూ. మనందరికీ తెలుసు, అన్ని పండగల కన్నా చిన్న పెద్ద అందరూ కలిపి చాలా క్యూట్గా ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి మాత్రం. వినాయక చవితి అందరూ దేవుడి కన్నా ఒక ఎమోషన్గా ఫీల్ అవుతారు. అది చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. ఈ పండగకు ఉన్న గొప్పతనం ఏంటంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే ఏ భేదం ఉండదు. అందరూ కలిపి ఈక్వల్ అయ్యి మన ఇంటి దగ్గర కానీ ఇదంతా కూడా ఒక చిన్న పందిరైనా సరే కట్టుకొని ఆ 9 days కూడా ఎంతో ఎంజాయ్గా చేసుకుంటారు. అదొక ఎలా అంటే ఫీల్ అది చెప్పలేం. ఈ రోజుల్లో వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ 90s బ్యాచ్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఎక్కడైనా సరే ఒక చిన్న పందిరి కట్టుకొని వినాయకుడిని పెట్టుకొని ఆ రోజు అక్కడే పడుకొని ఎంతో అంటే ఆ సంబరాలు అనేది ఇంకా చెప్పక్కర్లేదు. తెలుగు వారికి ఏంటంటే ఇదే తొలి పండుగ. ఖైరతాబాద్ గణేష్ కోసం చాలా సార్లు వినడం తప్పితే గానీ ఎప్పుడు నేను చూడలేదు. సో ఏంటంటే ఈసారి ఎలాగైనా సరే నేను వెళ్ళి నాతో పాటు మీ అందరికీ కూడా చూపిద్దాం అని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను. కానీ ఏంటంటే ఇంకా అక్కడ రెడీ అవుతుంది ఇదంతా అని చెప్పేసి అన్నారు, కానీ కనీసం రెడీ స్టేజ్ నుంచి చూస్తే ఎలా ఉంటుందని చెప్పి చూడడానికి వచ్చాం. వచ్చిన తర్వాత అయితే మటుగా ఇక్కడున్న పందిరిని కానీ ఇదంతా చూసిన తర్వాత ఇక్కడున్న కళాకారులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఒక 9 days పండగ కోసం ఎంత కష్టపడతారా, నేను ఏదో పర్మనెంట్ గా కడుతున్నారేమో ఇదంతానా అని చెప్పేసి అనుకున్నా. అసలు చాలా అంటే చాలా ఎంతలా కష్టపడుతున్నారంటే చూసారు కదా ఇక్కడ వెల్డింగ్ ఎలా చేస్తున్నారో. అక్కడ వర్కర్స్ కానీ చాలా మంది ఆ లెగ్స్ దగ్గర నుంచి ఎంతో కేర్ తీసుకొని వర్క్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి మరీ ముఖ్యంగా శిల్పి రాజేంద్ర గారు ఏం చూస్తున్నారు కదా, ఎలా చెప్తున్నారో ఎలా చేయాలి ఏంటిదంతానా ఆ విధంగా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఎలా కావాలంది ఇన్ డీటెయిల్ గా తండ్రిని ఎంత అందంగా చూపించాలన్నది మాత్రమే ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా తండ్రి తాలూకా స్ట్రక్చర్ అయితే డిజైన్ అయిపోయింది. ఇంకా తండ్రి తాలూకాది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ గా చూపిస్తా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న తర్వాత ఫస్ట్ నుంచి మేకింగ్ నేను చూపిద్దాం అని చెప్పేసి ఈ రోజు ఒక చిన్న క్యూట్ గా షార్ట్ వీడియో మీకు మీ ముందుకి. థ్యాంక్ యూ.